ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? బూతులు తిట్టడమా, అవమానించడమా, పర్సనల్గా టార్గెట్ చేయడమా, బాడీ షేమింగ్ చేయడమా, లేదా అతని పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడమా? ఏం జరుగుతుంది అసలు? ప్రతి వ్యక్తి సోషల్ మీడియాలోకి వచ్చేసి ఎదుటి వ్యక్తిని అవమానించేస్తున్నారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, అరెస్ట్ చేస్తే గగ్గోలు పెడుతున్నారు. ముందు మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా ఉండొచ్చుగా. ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు, పిఠాపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అర్ధరాత్రి జడ్జి గారి ముందు ప్రవేశపెడితే జడ్జి గారు బెయిల్ ఇచ్చారు, స్టేషన్ బెయిల్ ఇచ్చారు. వచ్చేసింది బెయిల్ వచ్చింది కదా, రావణ్ బయటకు వచ్చాడంటే లేదు. సర్పవరం పోలీస్ స్టేషన్లో అతని మీద 2025లో నమోదైన కేసు వలన మరలా పోలీసులు తీసుకెళ్ళిపోయారు. నేను చెప్పేది ఏంటంటే, మాట్లాడదాం, ప్రశ్నిద్దాం, విమర్శిద్దాం, విభేదిద్దాం, కానీ తిట్టొద్దు, బూతులు మాట్లాడొద్దు. ఈ మాట ప్రశ్న రావణ్కి చాలా మంది సలహాలు ఇచ్చారు. ఒరే బాబు, నువ్వు ప్రశ్నించు, విమర్శించు, కానీ బూతులు తిట్టుకు, బూతులు మాట్లాడకు. అతని ప్రతి వీడియోలో బూతులు ఉంటాయి. తిట్టకు, పర్సనల్గా టార్గెట్ చేయకు అని చెప్పారు. చాలా మంది సలహాలు ఇచ్చారు విశ్లేషకులు. అతని వినలేదు. ఏమంటారు దాన్ని? తలపొకరే కదా. అలానే హిందూ దేవుళ్ళని, హిందూ మతాన్ని నువ్వు టార్గెట్ చేయొద్దురా బాబు అని చెప్పి చాలా మంది హిందూ మతాన్ని పాటించే వ్యక్తులు, హిందూ మత బోధకులు మాట్లాడి చెప్పారు. అయినా కానీ విన్నాడా? వినలా. నేను ఇలానే రెచ్చిపోతా అన్నాడు. మరి ఇలానే రెచ్చిపోతే ప్రభుత్వం ఊరుకోవచ్చు, నాయకులు ఊరుకోవచ్చు, నేతలు ఊరుకోవచ్చు, కార్యకర్తలు ఊరుకోవచ్చు, కానీ ఎవడో ఒకడు కేసు పెడతాడు కదా. చూస్తూ ఊరుకోరు కదా. ఎంతకాలం అని చూస్తూ ఊరుకుంటారు? నువ్వు రావణేనయ్యా, కాదనలేదు. నువ్వు 10 తలల రావణే, నీకు అంత శక్తి ఉంది. రావణ్ అని పేరు పెట్టుకొని ఆ పేరుకే అవమానం తెచ్చావు. రావణాసురుడు రామాయణంలో విలన్ కావచ్చు, కానీ ఆయన చాలా గొప్ప శివభక్తుడు, శివుణ్ణి సైతం మెప్పించినటువంటి వ్యక్తి. సీతమ్మ వారిని లంకలో బంధించాడు, కానీ ఆమె అనుమతి లేకుండా ఏ రోజు ఆమెను తాకలేదు. అంతకాలం ఆమెను ఉంచినా సరే. అలానే మహిళల్ని ఎప్పుడూ కించపరుస్తూ మాట్లాడలేదు. అసలు హిందూ మతమే నాకు నచ్చదు అన్న నువ్వు, నాస్తికుణ్ణి అని చెప్పుకున్న నువ్వు రావణ్ పేరు పెట్టుకోవడం ఏంటి? నాస్తికుడివి అని నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకుంటూ క్రైస్తవ శంకరావ సభకి వెళ్ళడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక మాట నిన్న ప్రెస్ మీట్ పెట్టి, ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రభుత్వాన్ని బూతులు తిట్టే వ్యక్తుల్ని టార్గెట్ చేసే చేతకాని జర్నలిజం చేసే వ్యక్తులు, ఆడవాళ్ళను సైతం బూతులు మాట్లాడే వ్యక్తులు బుద్ధి తెచ్చుకోండిరా బాబు. మీకు ఎంతకంటే క్లియర్గా చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉండి కూడా ఆయన చాలా హుందాగా మమ్మల్ని విమర్శించండి, విభేదించండి, ప్రశ్నించండి అని చెప్తున్నాడు ఆయన. ఎంతమంది రాజకీయ నాయకులు చెప్పారా? తీయండి సోషల్ మీడియాలో పాత వీడియోలు. ఏ రాజకీయ నాయకుడు అని మమ్మల్ని విమర్శించండి, ప్రభుత్వాన్ని విభేదించండి, ప్రశ్నించండి అని చెప్పాడా? ఏ రాజకీయ నాయకుడు అని చెప్పాడా? ఏం చెబుతున్నాడు కదా, ప్రశ్నించండి అయా, మీకు చేతనైందే ప్రశ్నించండి. బూతులు ఎందుకు తిడుతున్నారు? అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఎందుకు వాడుతున్నారు? అమలక్కలు ఎందుకు తిడుతున్నారు? వాళ్ళ ఇంట్లో ఉన్న అక్కని, చెల్లిని, ఆడవాళ్ళని తిడితే ఊరుకుంటారేమా? చెబితే వినండాయా, చెబితే వినరు మీరు. తీరా పోయి జైల్లో కూర్చుంటారు. జైల్లో కూర్చున్న తర్వాత ఇతనికి కొంతమంది ఫ్యాన్స్. ఇప్పుడు ఆ పిఠాపురం స్టేషన్లో అయిపోయింది. ఎన్ని స్టేషన్లు తిప్పుతారో తెలియదు. ఎందుకంటే అన్ని అతని మీద ఉన్నటువంటి కేసులు, హ్యాబిటేషన్ కేసు కూడా ఉందంట 2025లో. అంటే అతనికి ఏంటి? అతను అలవాటు పడినటువంటి ఖైదీ అనే, క్రిమినల్ అనే. అతనికి అలవాటు ఏం అలవాటు? నాకు అది అర్థం కాల. అంటే ఇతను గతంలో కొన్ని వీడియోస్ చేశాడండి. మావోయిస్టులను కేంద్రం అణిచివేస్తుంది అంటే మావోయిజాన్ని సపోర్ట్ చేస్తూ వీడియో చేశాడు. అయ్యి ఎంత వ్యతిరేకం అండి అది. మావోయిజం అనేది భారతదేశ అభివృద్ధికి ఆటంకాన్ని కలిగించేటువంటి అంశం. మావోయిస్టులు దేశాన్ని 60-70 సంవత్సరాలకి ఎంత నాశనం చేశారో మనందరికీ తెలుసు. పోరాడతాం అని అడవుల్లో ఉండి అడవులను నాశనం చేయడమే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించారు. నేను గతంలో అనేక వీడియోల ద్వారా చెప్పాను. అభివృద్ధి చేయడం పోరాటం, అభివృద్ధిని అడ్డుకోవడం పోరాటం కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పోరాటం, ప్రభుత్వం చేస్తున్న పనిని ఆపడం పోరాటం కాదు. అదే మావోయిస్టులు చేశారు. అందుకే ఈరోజు మావోయిజం దేశంలో లేకుండా పోయింది. మరి మావోయిజాన్ని సపోర్ట్ చేస్తూ, హెడ్మాన్ సపోర్ట్ చేస్తూ వీడియోలు చేశాడు. ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు అతను. కారణం ఏంటంటే, బంగ్లాదేశ్లో ఎవడో హిందూ చచ్చిపోతే మీకు ఎందుకు రాని ఇంకా దారుణంగా తిట్టాడు. నేను తక్కువ చెప్తున్నా, ఎందుకంటే మనం అంతా ఏమంటారు దాన్ని, అబ్యూజ్డ్ లాంగ్వేజ్, బూతులు అవి మనం మాట్లాడలేమండి. మనం చెప్పాలనుకున్నది ఏదో ఓపెన్గా కొండబద్దలు కొట్టేసి వెళ్ళిపోవటమే తప్ప, నేను బూతులు మాట్లాడితేనే ఎదుటివాడికి అర్థమైద్ది అనుకుంటే అంతకంటే చేతకానితనం మరొకటి లేదు. బంగ్లాదేశ్లో హిందూ చనిపోతే కాస్త అయినా సపోర్ట్ చేయాలి కదండి. మన దేశంలో హిందూ మతం ఉంది, బంగ్లాదేశ్లో హిందూ మతం ఉంది. అంటే హిందూ ఎంతో కొంత సపోర్టు. సరే, వాడు హిందూ కాదండి, వదిలేసేయండి. అతి దారుణంగా అతన్ని చెట్టు కట్టేసి సజీవంగా దహనం చేశారు కదండి. బాధాకరమైన అంశం కదండి అది. మనసున్న ఏ మనిషికైనా బాధ అనిపిస్తుందండి. నిజం చెప్తున్న, అదే ప్లేస్లో క్రిస్టియన్ ఉన్న, భారతదేశంలో ఉన్న హిందువులందరూ స్పందించేవారండి. ఒక క్రిస్టియన్కి అన్యాయం జరిగిన హిందువులు మాట్లాడతారు.
టెర్రరిస్టులు దేశంలో పడి పిచ్చి కుక్కల్లాగా రెచ్చిపోతుంటే ప్రభుత్వం వాళ్ళని కంట్రోల్ చేయడానికి అనేక రకాల ప్లానింగ్స్ చేస్తుంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు తప్ప వాళ్ళని ఏమన్నారు, టెర్రరిస్టుల గురించి మాట్లాడరు. వీళ్ళ రావణ్ బ్యాచ్లో ఉన్న వ్యక్తులంతా అంతే. రావణ్ బ్యాచ్లో ఎంతమంది ఉన్నారు మీ అందరికీ తెలుసు. తులసి చందు, ప్రకాష్ రాజు, జడా శ్రావణ్, ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తారు మీ అందరికి తెలీదా? నిత్యం ఏం వీడియోలు చేస్తారు మీ అందరికి తెలీదా? జై శ్రీరామ్ అంటే ఒక వర్గం సాటిస్ఫై, నువ్వు సాటిస్ఫైయా అని వెటకారంగా అడుగుతున్నాడండి. భారత్ మాతాకి జై, నువ్వు సాటిస్ఫైయా అంటున్నాడు. అంటే మా సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు భారత మాతాకి జై అంటున్నావా? నువ్వు ఇండియన్వి కాదా? నీకు దేశభక్తి లేదా? మమ్మల్ని మెప్పించడానికి నువ్వు భారత మాతాకి జై అంటావా? ఇదేం బుద్ధి అండి? ఈ బుద్ధి మారదా అండి? నాకు అర్థం కాదు. కుక్కతో ఒక వంకర అన్నట్టుగా ఈ వంకర బుద్ధి మార్చుకోకపోతే ఎలా? నువ్వు జై శ్రీరామ్ అని నిన్ను ఎవడరమన్నాడు? నువ్వు నాస్తికుడివి, నాస్తికుడు అని చెప్పుకుంటూ అటు వెళ్ళిపోయి ప్రైజ్ దలాడు అంటున్నావు నువ్వు. దానికి కూడా మేమేమన్నా, అది నీ ఇష్టం, నీకు నచ్చిన మతాన్ని నువ్వు అనుసరించి తప్పు కాదు. కానీ నువ్వు దేశానికి సంబంధించిన అంశంలో కూడా వెటకారం చేస్తున్నావు అంటే భారతదేశంలో ఉన్నటువంటి దేశభక్తులు కోపం రాదా అండి? ప్రశ్నించరా? నీకుండాలయా స్వతహాగా దేశభక్తి, నువ్వే దేశభక్తుడు అవ్వాలి. నువ్వు ఆ రోజు జై శ్రీరామ్ కొంతమంది సాటిస్ఫై అయ్యారా అంటే హిందువులను అవమానించావు. ఓకే సరే, ఎందుకంటే నువ్వు యాజ్ అ క్రిస్టియన్వి, నాస్తికుడిని చెప్పుకుంటున్న క్రిస్టియన్వి హిందువులను అవమానించావంటే సరే పోనీలే, వాడు వంద క్రిస్టియన్ కాబట్టి ఏదో హిందువుల మీద పొద్దాక అంటూ ఉంటాడులే అని సర్దుకుంటారు. భారత మాతాకి జై ఇప్పుడు సాటిస్ఫై అంటే ఇండియాలో ఉన్న దేశభక్తుల్ని, ఇండియన్స్ అందరినీ అవమానించినట్టే. నువ్వు అందరినీ బ్లేమ్ చేసి పడేసావు ఒక్క దెబ్బకి. ఎందుకయ్యా నాకు అర్థం కాదు. ఎంతమంది క్రిస్టియన్స్ ఈరోజు ప్రశ్న రావణ్ని సపోర్ట్ చేయొద్దు అంటున్నారో మీకు తెలుసా? ఒక్కసారి నిజమైన క్రైస్తవుడి మనస్తత్వం ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు ఏమంటున్నారంటే నిజమైన క్రైస్తవుడు వివాదాలకు పోడు, గొడవలు పడడు, ఒకరిని అవమానించడు, తిట్టినా ప్రేమిస్తాడు, కొట్టినా ప్రేమిస్తాడు. ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించిన యేసు ప్రభువుని మేము ఫాలో అవుతున్నాం, ఆయనలాగే మేము బ్రతకాలనుకుంటున్నాం, మా మంచి మాటలతోనే ఎదుటి మనిషిని మారుస్తాం. కానీ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి నీచంగా మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు ఎందుకు అతనికి సపోర్ట్ చేస్తున్నారని నిజమైన క్రైస్తవాన్ని అనుసరించి ప్రభువుని నమ్ముకున్న వ్యక్తులు మాట్లాడుతున్నారు. నాతో స్వయంగా మాట్లాడారు నా స్నేహితులు. అంటే ప్రశ్న రావణ్ని సపోర్ట్ చేస్తుంది ఎవరు అంటే జడా శ్రావణ్ కుమార్ వర్గం, అంటే ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులు. ఇప్పటికే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వింగ్ మెయిన్ హ్యాండ్లర్ అని చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తూ టీడీపీ మీద, కూటమి ప్రభుత్వం మీద ఫైట్ చేయండి, తప్పు కాదు. మీరు పార్టీ కోసం పనిచేస్తూ హిందువులకి క్రైస్తవులకి మధ్య గొడవ పెట్టాలని చూస్తారా? ఇది ఎక్కడే అరాచకం అండి? నాకు అర్థం కాదు. మీరు పార్టీ కోసం పనిచేయడం తప్పు కాదు, లేదా మీరు ఒక మతాన్ని అనుసరించడం తప్పు కాదు. కానీ రెండు మతాల మధ్య ఒక పార్టీ కోసం గొడవ పెట్టాలనుకోవడం తప్పు. పవన్ కళ్యాణ్ గారిని మొదటి నుంచి మీరు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే సనాతన ధర్మం అంటున్నాడు. ఆయన మతమయ్య అది. ఆయన నేను సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాను అన్నాడు, అంతేగాని నేను క్రైస్తవుల్ని వ్యతిరేకిస్తున్నాను అనలేదుగా. ప్రశ్న రావణ్ నువ్వు క్రైస్తవుడికి ఈ దేశంలో ఉండడానికి వీల్లేదని ఆయన అనలేదు కదా. క్రైస్తవాన్ని అనుసరించే వ్యక్తులను అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్పే పట్టలేదు. మీరే ఆయన తప్పు పడుతున్నారు. ఆయన మతాన్ని ఆయన అనుసరిస్తే తప్పే ఉంది. అసలు ఇది నాకు నచ్చట్లేదు. నేను ఆలోచించే విషయం ఏంటంటే మన అసెంబ్లీలో ఎంతో మంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ ఉన్నారు, స్పీకర్ ఉన్నారు. వీళ్ళంతా రకరకాల మతాలను పాటించే వ్యక్తులు. ఏమంటే నిజం చెప్పండి, ఇప్పుడు ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ 11 మందిని కూడా కలుపుకోండి, ఈ 164 మందిని కలుపుకోండి, హిందువులు లేరా, క్రైస్తవులు లేరా, ముస్లిమ్స్ లేరా? అందరూ కలిసే కదా ఉన్నారు. మరి ఒక ముస్లిం తన దేవుణ్ణి ప్రార్థించుకోవడం తప్పు అనట్లేదు, ఒక క్రైస్తవుడు చర్చికి వెళ్ళడం తప్పు అనట్లేదు. కానీ ఒక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నేను హిందువునని చెప్పుకుంటే మాత్రం తప్పు అంటున్నారు. ఇది ఎక్కడా గాయచ్చో నాకు అర్థం కావడం. పైగా ఆయన మతాన్ని పాటిస్తున్నాడు తప్ప వేరే మతాన్ని తప్పు పట్టట్లా. అది వీళ్ళకి నచ్చట్లేదేమో. అంటే తప్పు పట్టాలా అంటే వేరే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రైస్తవాన్ని అనుసరిస్తూ, ఇస్లాంను అనుసరిస్తూ హిందువులను తిడుతున్నారు. అట్లా తిట్టమని చెబుతున్నారా? ఆయన అట్లా తిట్టట్లేదు కదా. ఆయన ఉన్న ప్రభుత్వంలోనే క్రైస్తవులు జెరూసలేం వెళ్ళడానికి ఫండ్స్ ఇస్తున్నారు, ముస్లిమ్స్ మక్కా వెళ్ళడానికి ఫండ్స్ ఇస్తున్నారు, వాళ్ళ పండుగలకి రంజాన్ తోఫా ఇస్తున్నారు, హిందువుల పండుగలకి హిందూ బహుమతులు ఇస్తున్నారు, క్రైస్తవులు క్రిస్టమస్కి ఇస్తున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వమే కదా ఇది. సామాన్య ప్రజలందరికీ చేస్తూనే ఉన్నారు కదా. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు. అలా టార్గెట్ చేస్తే బూతులు తిడుతూ రెచ్చిపోయి ఇంట్లో ఆడవాళ్ళని సైతం తిట్టినా కాముగా ఉండాలట. ఇది వీళ్ళు అంటున్నటువంటి మాట. ప్రశ్న రావణ్ తరపున సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల నినాదం అయితే అదండి. మేము అమ్మనా బూతులు తిడతాం, అమ్మలక్కలు తిడతాం, మీరు మమ్మల్ని అరెస్ట్ చేయకూడదు, కాముగా ఉండాలి. ఇది వాళ్ళు అనే మాట. మరి ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేయడం తప్పు అంటారా, రైట్ అంటారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ప్రస్తుతానికి అయితే అతను బయటికి రాలేదు. ఒక కేసు మీద బెయిల్ ఇచ్చారు, మళ్ళీ వెంటనే ఇంకో కేసు మీద లోపలేశారు. ఎంతవరకు కరెక్ట్?
ప్రభుత్వాన్ని తప్పని కొంతమంది వ్యక్తులు, కొంతమంది కాదులేండి, రావణ్కి సంబంధించిన వ్యక్తులు అంటున్నారు. లేదా కరెక్టే చేసింది ప్రభుత్వం, ఇష్టారీతిగా మాట్లాడే వాళ్ళని బయట ఉంచకూడదు, అది టీడీపీ వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు చేసినా, బీజేపీ వాళ్ళు చేసినా. గతంలో టీడీపీకి సంబంధించిన వ్యక్తి వైఎస్ జగన్ గారి వైఫ్ని, భారతమ్మ గారిని ఏదో అన్నారని లోపలేసేశారు. అట్లానే జరగాలి, ఎక్కడ ఉపేక్షించేది లేదని కొంతమంది వ్యక్తులు చెప్తున్నటువంటి మాట. మరి దీని మీద మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.